అరే ఏమన్నా ఉపాయాలు చేస్తున్నారా? మనోళ్ళ దిమాక్లకు మొక్కాలేపో. కస్టమర్లకు కష్టం కావద్దని, పడనోళ్ళకంట పడొద్దని మస్తు కష్టపడుతున్నారబ్బా. సినిమాలు చూసి ఐడియాలు చేస్తున్నారో లేదంటే మనోళ్ళ ఐకమతులు చూసే సినిమాలలో పెడుతున్నారో కానీ రావాల్సిన జాగలకెళ్ళి వస్తున్నది, పోవాల్సిన కాడికి పోతూనే ఉన్నది. కాలానికి తగ్గట్టు సప్లై చేస్తున్నారు పో. పూరాగా ముచ్చటేందో తెలవాలంటే గీ వార్త చూడాలి. ఇక గంజాయి మిల్క్ షేకులు వచ్చినాయి అంగట్లకు. కొద్దు కిరాణా దుకాణాలనే అమ్ముతున్నారు. ఈ గంజాయి మిల్క్ షేక్ దాగితే 7 గంటల దాకా మన క్యాలీలనే ఉండరట. గంజాయి పొడి తీసుకుపోయి పాలల్లా బూస్ట్ లా కలుపుకొని మస్తు బలం వస్తుందని చెప్పి హైదరాబాద్ జగద్గిరి గుట్ట ఏరియాల గీ కాక అమ్ముతున్నాడు. పోలీసోళ్లకు మట్లాబ్ తెలిసి 4 కిలోల గంజాయి పౌడర్, 160 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు పట్టుకున్నారు. మున్పు ఎండబెట్టిన గంజాయి ఆకు తీసుకొచ్చి గ్రాముల లెక్క బుడ్డ ప్యాకెట్లలో చేసి అమ్మేది. పోలీసోళ్ళు దొరకబడుతున్నారని గంజాయికెళ్ళి ఆయిల్ తీసి అమ్ముడు పెట్టిండ్రు. సిగరెట్లు తాగేటోళ్ళు గీ ఆయిల్లో ముంచి దమ్ము గుంజితే మస్తు మత్తు వస్తుందట. అట్లా సుతా పట్టేస్తున్నారని గంజాయి చాక్లెట్లు తెచ్చిండ్రు. కొన్నొద్దులకు చాక్లెట్ల కథ కూడా పోలీసులు బయట పెట్టిండ్రని ఇప్పుడు మిల్క్ షేక్ ఉపాయం చేస్తే ఇది కూడా దొరకబట్టిరి. రేపు ఇంకేమికమత్ చేస్తారో అంటే ఒకటి కాకుంటే ఇంకో తీర్ల ఏషం మార్చి సప్లై చేసుడే గాని అస్సలు తగ్గుతలేరన్నట్టు.